హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బీస్ట్ ఆఫ్ వార్ ఇదొక సర్వైవల్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 20 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ హింసాత్మక సన్నివేశాలు చాలా ఉంటాయి. సో అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. ఎందుకంటే ఈ షార్క్ సర్వైవల్ స్టోరీ మనం ఇప్పటికే ఎన్నెన్నో మూవీస్ లో ఆల్రెడీ చూసేసాం. జస్ట్ ఇక్కడ ఆర్మీ అనే ఒక ఎలిమెంట్ యాడ్ చేసి సేమ్ అదే స్టోరీ చూపించారు. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ గ్రూప్ ఆఫ్ సోల్జర్ స్టోరీ చూపిస్తారు. యుద్ధం టైంలో వాళ్ళ షిప్స్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతాయి. సో వాళ్ళ దగ్గర కొన్ని తెప్పలు ఉంటాయి గైస్. తెప్పలంటే అదే షిప్స్ లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్లాస్టిక్ లేదా రబ్బర్ లాంటివి చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా. సో వాళ్ళు ఆ తెప్పలతో సర్వైవ్ అయ్యి సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆకలితో ఉన్న షార్క్ వాళ్ళని వెంటాడుతుంది. సో నెక్స్ట్ ఆ షార్క్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ ఇది షార్క్ సర్వైవల్ మూవీనే, కానీ షార్క్ ఉన్న సీక్వెన్సెస్ మహా అయితే ఒక 5 minutes ఉంటాయి. సో అక్కడే నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. స్టార్టింగ్ ఒక 20-30 minutes వరకు ఆ ఆర్మీ వాళ్ళ మధ్య ఉండే డ్రామా కొంచెం డీసెంట్ గా అనిపించింది. బట్ ఎప్పుడైతే సముద్రంలో సర్వైవల్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ నుంచి అస్సలు ఏమీ బాలేదు గైస్. అండ్ ఇందులో కలర్ గ్రేడింగ్ కూడా చాలా చీప్ గా అనిపించింది. ఓకే, మూవీ నైట్ టైం జరుగుతుంది, ఐ అగ్రీ. బట్ విజువల్ గా అసలు ఏది క్లియర్ గా కనిపించదు. మొత్తం డార్క్ గా రెడ్డిష్ టోన్ లో చూపించారు. కాంట్రాస్ట్ లెవెల్స్ ఎంత హైగా చేశారంటే చూస్తున్నప్పుడు చాలా ఇరిటేషన్ గా అనిపించింది. జస్ట్ సముద్రం సౌండ్ ఉంటుంది, షార్క్ అరిచే సౌండ్ ఉంటుంది, దాన్ని చూసి భయపడుతూ వీళ్ళు అరిచే సౌండ్ ఉంటుంది. ఇది నాకు అసలు ఏమీ నచ్చలేదు. సో ఇఫ్ మీకు జస్ట్ ఒక సర్వైవల్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే టైం పాస్ కోసం కూడా ఈ మూవీ నేను చూడమని రికమెండ్ చెయ్యను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 30% యాజ్ ఎ బోరింగ్, అవుట్డేటెడ్ అండ్ టైం వేస్ట్ మూవీ. సో ఇది గైస్, బీస్ట్ ఆఫ్ వార్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.